నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఎండాకాలమో వానాకాలమో తెలియనట్టుగా వర్షాలు పడుతున్నాయి కానీ మాకైతే అంతగా లేవు. కొద్దిగా అయితే వర్షాలు పడ్డాయి. ఇంకా వాకిట్లో అయితే మురం మొత్తం తేలిందనమాట. మట్టి మట్టి అయ్యింది. ఇంతకు ముందు అయితే కొంచెం తొందరగానే లేచేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం అసలు ఎంత నీరసంగా ఉంటుందో అందుకే కాస్త లేట్ గానే లేస్తున్నాను. నాకున్న ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే లేచి నిలబడితే చాలు ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టుగా చెవులో గుయ్యమని సౌండ్ వస్తుంటది, కళ్ళు మూతలు పడుతుంటాయి. ఇంకా భూమి తిరుగుతుందా లేక నేను తిరుగుతున్నానా అర్థం కాదనమాట. అంతలా కళ్ళు తిరుగుతాయి. బ్లడ్ తక్కువ ఉండటం వల్ల ఇది ప్రాబ్లం ఏమో. ఏంటంటే నేను కడుపు నిండా తిన్నా సరే ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటది. కొన్ని గిన్నెలే ఉండే ఎప్పటికప్పుడు తోమేసుకుంటున్నాను. ఎక్కువ అయినాయి అంటే తోమటానికంటే చూస్తేనే భయం వేస్తుంది అనమాట. ఇన్ని తోమాలా అన్నట్టు. అందుకే ఎప్పటికప్పుడు కడిగేసుకుంటున్నాను. ఇంకా ఇల్లు అయితే అసలు దుమ్ముగా అనిపిస్తుంది. మరకలుగా కడిగితే బాగుంటుండే. వర్షం పడ్డప్పుడు ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటాం కదా, అందుకని ఇంకా గలీజ్గా అయిపోయింది. ఒక రోజు ఎట్లనన్నా ఓపిక తెచ్చుకొని నీట్గా అయితే కడుక్కోవాలి. పైకి నేను స్ట్రాంగ్ గా కనిపిస్తానేమో గానీ లోపల మాత్రం అసలు ఎంత నీరసంగా ఉంటుందో నా ఒక్కదానికే తెలుసు. ఇంతకు ముందు మాకు కుళాయి నీళ్లు అవసరం ఉన్నా సరే సరిగ్గా వచ్చేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం అసలు ఎప్పుడు పడితే అప్పుడు నల్లా వస్తూనే ఉంటుంది. తులసమ్మ దగ్గర అయితే అరుగు అలికి పెట్టుకుంటున్నాను కదా, వర్షం పడ్డప్పుడల్లా మొత్తం మట్టి అంతా పోతుందన్నమాట. మా వారిని అడిగి సిమెంట్ తెప్పించుకొని మంచిగా చేయించుకుంటే బాగుంటుండే. ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతూ ఉంటే మళ్ళీ అలుక్కుంటూ ఉండాలంటే ఇబ్బంది అవుతుంది కదా. నిజానికి సిమెంట్ కట్టించటం కంటే నాకు అలుక్కోవటమే ఇష్టము. కాకపోతే ఈ వర్షం పడ్డప్పుడల్లా అలుకుతూ ఉండాలంటే ఇప్పుడున్న నా నీరసానికి సరిపోవట్లేదు. ఒక సైడ్ అయితే స్టవ్ మీద ఇంకా బియ్యం అయితే పెట్టేసిన, ఇంకో సైడ్ అయితే పాలు పెడుతున్నాను. ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలు గనుక ఉన్నారనుకోండి, మా వాడైతే నేను అడగకపోయినా సరే అమ్మ నేను పాలు తెస్తా అని పోతాడు. ఒకవేళ వాళ్ళు లేరనుకోండి, నేను ఎంత అడిగినా సరే ఇంకా వెళ్ళడనమాట. నేనే అడిగి ఇంకా ఏదో ఒకటి నచ్చ చెప్పి పంపించాలి. ముందు రోజు అయితే మా వారు నాగర్ కర్నూలుకి వెళ్ళి నిండే అక్కడైతే కొన్ని కూరగాయలు తీసుకొచ్చిండు. ఆయన వచ్చేసరికి నైట్ అయింది. ఇంకా నైట్ టైం అయితే నాకు సర్ది పెట్టడం ఓపిక లేక సర్దలేదు. మా ఆయన తెచ్చే కూరగాయలు 4 రకాలు ఉంటాయి. ఒకటి బెండకాయ, పాలకూర, మెంతెం కూర, తోటకూర. ఎప్పుడు వెళ్ళినా సరే షాప్ లో గానీ లేదంటే నాగర్ కర్నూల్లో సంతలో గానీ ఎక్కడైనా సరే ఈ 4 మాత్రమే తీసుకొస్తాడు. ఎక్స్ట్రాగా ఏమన్నా తెస్తాడా అంటే బీట్రూట్, క్యారెట్, టమాటా. ఈ బెండకాయ, ఈ ఆకుకూరలు తిని అసలు బోర్ కొట్టేసిందబ్బా. వేరేవి ఏమైనా దేవచ్చు కదా అంటే ఇవే హెల్త్ కు మంచిది, ఇవే తిని ఫస్ట్ అంటాడు. హెల్త్ కు మంచిదే, ఇవే తినాలి. కాకపోతే గ్యాప్ లో అప్పుడప్పుడు వేరేవి తింటూ ఉంటే వీటి మీద విసుగు పుట్టకుండా ఉంటది కదా. అదేంటో గానీ మార్కెట్ లో ఎన్ని రకాలున్నా సరే మా ఆయన కళ్ళు మాత్రం వీటి మీదకే పోతాయి. ఒక మామిడికాయలు మాత్రం ఎక్స్ట్రాగా తెచ్చిండు, అది కూడా నేను చెప్పినందుకు. ఇంకా అన్ని కూడా ఫ్రిడ్జ్ లో అయితే సర్ది పెట్టేసుకుంటున్నాను. చాలా రోజుల నుంచి కోత మామిడికాయలు అయితే తినాలనిపిస్తుంది. కాకపోతే మా వారు తీసుకొచ్చిండు కానీ అవి కొంచెం పుల్లగానే ఉన్నాయి, తీయగలేవు. ఇంకొకటి ఏంటంటే నాకు మామిడి పండ్లు నచ్చవు, కాయలంటేనే ఇష్టం. ఇంకోటి ఏంటంటే నాకు మామిడి పండ్లు అస్సలు నచ్చదు, మామిడి కాయలంటేనే ఇష్టము. కోత మామిడికాయలు తీసుకొచ్చింది కానీ అవి కొంచెం మక్కుతున్నట్టుగా పండ్లు అవుతున్నట్టుగా ఉన్నవి, తినాలనిపించట్లేదు. నా ఉదయం రొటీన్ లో ఈ 3 ఒక భాగం అన్నమాట. పాలలో బెల్లం అయితే ఎప్పుడు వేసుకొని తాగుతూనే ఉంటాను కదా. ఇంకా మా వారైతే పల్లి పట్టీలు అలాగే ఖర్జూరాలు కూడా తీసుకొచ్చిండు. మార్నింగ్ పాలు తాగేటప్పుడే ఇంకా పల్లి పట్టీలు అలాగే ఖర్జూర కూడా తింటూ ఉంటాను. తర్వాత తిందామంటే ఇంకా గుర్తుండదన్నమాట. మార్నింగ్ టైం అయితే పాలు తాగేటప్పుడే గుర్తొస్తుంది, అందుకే ఇంకా ఆ టైంలోనే తింటా. ప్రెగ్నెన్సీ టైంలో ఒకసారి అయితే మాకు పోయినసారి న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండ్రు. అందులో అయితే ఖర్జూరవి బాక్స్లు అయితే 2 వచ్చినాయి అనమాట. అంతేకాకుండా 2 మదర్ హార్లిక్స్ కూడా వచ్చినాయండే, బాగుండే అది. ఇప్పుడు కిట్ ఇస్తారో లేదో తెలియదు, బయటనన్నా తీసుకోవాలి మదర్ హార్లిక్స్. మా చిన్నోనికైతే మెహిందీ కనిపిస్తే చాలు పెట్టు అని సతాయిస్తూ ఉంటాడనమాట. డిజైన్లు వేయకుండా మా పెద్దోనికైతే ఒక డిజైన్ వేసేసిన, మా చిన్నోనికి వేద్దామంటే ఒకటే నవ్వుతుండ, అసలు కదిలిస్తా ఉన్నాడు. పిల్లలకి మనం ఎంతో ఇష్టంగా పెట్టినా సరే వాళ్ళైతే కాసేపు కూడా ఉంచుకోరు అసలు. చిన్నోడు ఊరికే పెట్టుమని సతాయిస్తుంటే వాడి ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అని ఇంకా వాడికైతే కూడా పెడుతున్నా. బాగా కదిలిచ్చిండనమాట. ఇక ఆఖరికి గిట్లొచ్చింది. బీర్వాలో మా ఆయనకి ఎలక కనిపించిందంట, ఆయనది టీషర్ట్ కూడా ఒకటి కొట్టిందంట. ఇక చూద్దామనేసి పెళ్లి ఉన్నప్పుడే మొత్తం తీసిన, ఇంకా పెళ్లి టైంలో వీలు కాక మళ్ళీ ఎట్లున్నదో అట్లా దాంట్లో కూర్చేసిన, తీసి మంచం మీద అయితే వేసినున్నా. ఇంకా పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే చూస్తే బాగుండదు కదా అని మళ్ళీ బీర్వాలో అయితే కూర్చేసినాను అనమాట. ఇంకా ఈ రోజు
రోజు అయితే అవి సర్దుకుంటున్నాను. డైలీ వేర్ బట్టలు పెట్టుకోవటానికి నేను అమెజాన్ లో ఒకసారి స్టాండ్ ఆర్డర్ పెట్టినా, కాకపోతే రాలేదు. మళ్ళీ పెట్టినా కానీ ఇంకా వస్తుందో లేదో మరి చూడాలి. డైలీ వేర్వి అన్ని ఇందులోనే పెట్టేసరికి ఇంకా ఫుల్ అయిపోతుంది బీరువా మొత్తం. ఇంకా ఒకటి లాగితే ఒకటి పడటము, మళ్ళీ మళ్ళీ సర్దటము, చాలా విసుగొస్తుంది. అబ్బా, అమ్మ నాన్న ఫోటో కలిసి ఉన్నది ఇది ఒక్కటేనేమో, ఎప్పుడు దిగారు కూడా నాకు తెలియదు, చిన్నప్పుడు అనుకుంటా. ఒకసారి ఇంట్లో కనిపిస్తే దాచుకుందాం అనేసి నేనే తీసుకొచ్చుకున్నాను. బీరువాలో ఎలుకలు దూరటానికి మెయిన్ రీజన్ మా వారే. బీరువా ఓపెన్ చేసి బట్టలు తీసుకుంటుంటే ఫోన్ వచ్చినా సరే, బయట ఎవరైనా వచ్చి పిలిచినా సరే, ఇంకా బీరువా అట్లనే ఓపెన్ పెట్టేసి బయటికి వెళ్తాడు. క్లోజ్ చేసిపోతే ఏం కాదు, కానీ ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఇంకా ఎలుకలు దూరొచ్చు. ఒకసారి అయితే ఎలుకలు ఏకంగా బీరువాలో పిల్లలే తీసినాయి. ఎన్నిసార్లు చెప్పినా మా వారు మాత్రం ఈ హ్యాబిట్ మానుకోరు అసలు. ఆర్డర్ అయితే పెట్టాను కదా, స్టాండ్ వస్తే ఓకే, లేకపోతే గనుక నాగర్ కర్నూల్లో ఐరన్ స్టాండ్ అన్న తీసుకుందాంలే అని ప్రస్తుతానికైతే కొంచెం అప్పుడప్పుడు కట్టుకునేటివన్నీ లోపల పెడుతున్నా. ఇంకా డైలీ వేర్ అయితే బయటనే ఉంటున్నాయి. పిల్లలవి కూడా అంతే, కొత్తవి పాతవి అన్ని కూడా బ్యాగ్ లో అయితే గుచ్చేసేదాన్ని. ఇప్పుడైతే ఇంకా పిల్లలవి కొత్తవి తీసి ఇంకా బీరువాలో అయితే పెట్టేస్తా. అన్ని బ్యాగ్లలో గుచ్చటం వల్ల ఇక ముడతలుగా అవుతున్నాయి. కొత్తవేవి పాతవేవి అనేది తేడా లేకుండా అయిపోతున్నాయి. ఇంకా చీరలు అయితే సర్దేసుకున్నాను. ఇక్కడైతే పిల్లల బట్టలు పెడదామని గ్యాప్ అయితే ఉంచేసిన. పిల్లలవి బ్యాగ్లలో ఉన్నాయన్నా కదా, అవి అయితే తీసి పెట్టాలి. ఇక్కడ నాకు మేకప్ ఐటమ్స్ అని అలంకరించుకోవటానికి కానీ పెద్దగా ఏమీ ఉండవు. ఈ ఒక్క బాక్స్ లో మాత్రమే సర్దేసుకుంటాను. ఇంకా మా వారి బట్టలు అయితే ఇక్కడ పెట్టేసిన. కింది ర్యాక్ కూడా కొంచెం ఖాళీగానే ఉంది కదా, ఖాళీగా ఉంది ప్రస్తుతానికి. పెట్టేటివి అయితే చాలానే ఉన్నాయి. మరీ బీరువా నిండేలా కాకుండా మామూలుగా అప్పుడప్పుడు వేసుకునేటివి మాత్రమే ఇందులో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మేము 2 లాకర్స్ కాకుండా ఒక్కటి ఉన్నది తీసుకుంటే అయిపోతుండేనేమో, కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుండే. ఆ లాకర్తో మాకు పెద్దగా పనేం ఉండదు. ఇంకా బట్టలు అయితే సర్దేసుకొని బయట కూర్చొని తింటున్నా. మా వాడేమో సైకిల్ ప్రాక్టీస్ చేస్తుండు. ఇన్ని రోజులు కొంచెం ఎండలు ఉండే కదా, ఆ ఎండలో అయితే తొక్కుతానని ఏడుస్తుండే. అయితే తీసి అక్కడ రూమ్ కనిపిస్తుంది కదా, ఆ రూమ్ లో అయితే పెట్టేసిన సైకిల్ ని. అప్పుడే బుట్టి వీకేసిర్రు, సీట్ ఇంపిర్రు, వెనకాల సీట్ తీసేసిర్రు, పాత సైకిల్ దానిలాక వేసేసిర్రు. ఇక పిల్లలంతే, ఏదైనా చూస్తే అది 1 రోజు 2 రోజులు మాత్రమే మంచిగా పెట్టుకుంటారు. ఇక 3వ రోజు రిపేర్లు చేస్తుంటారు. బాగున్నారా? తిన్నారా? ఏం చేస్తున్నారు? మా వాడైతే మాతోని ఎన్నో ప్రశ్నలు వేస్తాడు, ప్రశ్నలు వేసి విసిగిస్తుంటాడు. అందరి ముందు మాత్రం మాటలు రానోని లెక్క సైలెంట్గా ఉంటాడు. మీ బాబుకి ఇంకా మాటలు రావా అని అడుగుతుంటారనమాట, అంత సైలెంట్గా ఉంటాడు. ఇంట్లో మాత్రం అసలు ప్రశ్నలే 24 గంటలు అదే ఉంటుంది. నాకైతే విసుగొచ్చేస్తుంది చెప్పి. ఇంకా ఇట్లనే అన్నమాట. ఇదెందుకు అవుతుంది, అదెందుకు కాదు, నువ్వెందుకోవు, నేను ఎందుకు రాను, ఇట్లాంటి ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తుంటాడు. నాకు ఫస్ట్ లో అయితే బేబీ మూమెంట్స్ అనేవి కొంచెం లేట్గానే తెలిసినాయి. కాకపోతే ఇప్పుడు 4th మంత్ కదా, నాకు 14th వీక్లోనే బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తున్నవి. ఇంత తొందరగా బేబీ మూమెంట్స్ అనేటివి తెలుస్తాయని నేను అసలు అనుకోలేదు. మామూలుగా అయితే 5 స్టార్ట్ అయినప్పుడు కానీ 5 ఎండ్ అవుతుంటాయి కానీ మనకు తెలుస్తుంటాయి. కాకపోతే 4 స్టార్టింగ్లోనే తెలిసినాయి అంటే అసలు నేను నిజమో కాదో అనుకున్నాను. కాకపోతే నేనే అబ్జర్వ్ చేసిన చాలా సార్లు. తర్వాత నేను అట్లనే ఫోన్లో అయితే సెర్చ్ చేసి చూసిన. అట్లనే మా ఫ్రెండ్స్ కొంతమంది హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగి కనుక్కున్నా. నిజానికైతే కొంతమందికి 13 వీక్స్ లో కూడా మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయంట. కిక్స్ అనేటివి మనకు 5th ఎండింగ్ కానీ 6th లో కానీ తెలుస్తాయేమో కానీ జస్ట్ మూమెంట్స్ మాత్రం ఇప్పుడు స్టార్ట్ అవుతాయంట. ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అయితే ఫస్ట్ లో కన్నా సెకండ్ లో కన్నా కూడా ఇప్పుడు నాకు అసలు ఏదో తెలియని ఫీలింగ్. అసలు నిజంగా అమ్మాయి ఉందనుకున్నానో మరి ఏంటో గానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఈ శారీస్ అయితే బియ్యం పోసుకున్న వాళ్ళు వండటానికి అయితే వెళ్ళేటప్పుడు వెనుక వెళ్తారు కదా, 5 మందికి అయితే శారీస్ పెడతారు అనమాట. వెనుక వెళ్ళిన వాళ్ళకి 5 మెంబర్స్ కి అయితే శారీస్ పెడతారు. అట్లనే ఈ శారీస్ కూడా పెట్టిరు అనమాట. అయితే శారీస్ అనేటివి మెత్తగా బాగున్నాయి. ఇంకా బ్లౌజ్లైనా కుట్టుకుందామని చూస్తున్నా.
ఒక శారీకి ఏమో బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. ఈ శారీ బ్లౌజ్ కుట్టుకుందామా అని చూస్తున్నా. శారీ మొత్తం ఒకేలాగా ఉంది కదా, డ్రెస్ కుట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. డ్రెస్ కుట్టుకుంటే బాగుంటుందా లేకపోతే శారీకి బ్లౌజ్ కుట్టుకుంటేనే బాగుంటుందా డైలీ యూజ్ కి అనేది చెప్పండి మీరు. నాకైతే పట్టు శారీస్ కంటే, డిజైనర్ శారీస్ కంటే ఇట్లా మెత్తడ్ శారీస్ అంటేనే ఇష్టం. కంఫర్ట్ గా ఉంటది అసలు. ఈ వైట్ టీ షర్ట్ వచ్చేసి కాలేజ్ లో అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ లో సిగ్నేచర్ డే జరుగుతుంది కదా, సిగ్నేచర్ డే జరిగే వరకు మాకు మ్యారేజ్ అయితే అయిపోయింది. అందుకే ఇంకా మా ఆయన అయితే నాది మా ఆయనది ఇద్దరిది కలిపి ఫోటో అయితే వేయించిండు. మేము ఆ రోజు కాలేజ్కి అయితే వెళ్ళలేదు కానీ గుర్తుగా ఉండిపోతుంది కదా అని వేయించుకున్నాము. మాకు సెకండ్ ఇయర్ లో అయితే మ్యారేజ్ అయింది. ఇంకా ఫైనల్ ఇయర్ అయితే రాయలేదన్నమాట, రాస్తే బాగుంటుండే. ఈ ఫోటో వచ్చేసి మా పెద్ద బాబు తొట్లే అప్పుడు దిగిన ఫొటోస్. మేము ఫస్ట్ ఫంక్షన్ చేసిందంటే ఇంకా అదే అన్నమాట. ఈ అమ్మాయికి మ్యారేజ్ అయింది, 2 years బాబు ఉన్నాడు. ఒక 5 days 1 week బ్యాక్ అనుకుంటా బాబుకు హాస్పిటల్ కేమో చూయించుకొని కర్నూలు నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యిందంట. అన్న బాబు ఓకే కానీ అమ్మాయి మాత్రం యాక్సిడెంట్ లో చనిపోయింది. ఏంటో అసలు ఎప్పుడు ఏం న్యూస్ వింటామో అసలు అర్థం కాకుండా ఉంది ఈ లైఫ్ అంటే. ఈయన కూడా అంతే, 2 పిల్లలు ఉన్నారు, యాక్సిడెంట్లు అయితే చనిపోయిండు. ఒక 1 year 2 years అవుతుంది. యాక్సిడెంట్లు అనేవి అసలు రోజుకు ఎన్ని జరుగుతున్నాయో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి. అసలు మనం మంచిగా వెళ్తున్నా సరే ఎవరో ఒకరి వల్ల హాని జరగవచ్చు. కాకపోతే మన జాగ్రత్తలో ఇంకా మనం ఉండాల్సిందే. రాసి పెట్టి ఉంటే ఇంకా ఏం చేయలేము. నాన్న లేకుండా లైఫ్ ఒక విధంగా ఉంటదేమో గానీ అమ్మ లేకుండా మాత్రం లైఫ్ అనేదే ఉండదు. అమ్మ లేకుండా జీవితం అనేది అసలు తలుచుకోలేమబ్బా. నెక్స్ట్ డే అయితే ఇడ్లీ చేద్దామని ఇంట్లో ఇడ్లీ రవ్వ ఉంటే నానబెడుతున్నాను. ఇంకా రవ్వ ఎక్కువ ఉంది, మినపప్పు ఏమో తక్కువ ఉండే. ఇంకా ఉండన్లే అనేసి ఎట్లనన్నా గాన్లే అని అయితే వేసేస్తున్నా. అయితే తీసుకొని కొంచెం ఎక్కువ డేసే అయింది, మళ్ళీ ఖరాబ్ అవుతుందేమో ఎందుకులే అని ఒకేసారి చేసేస్తున్నా. ఒకసారి అయితే రవ్వలో నీళ్ళు పోసి బాగా కడిగి పక్కనైతే పెట్టుకుంటాను. రవ్వ మొత్తం పైకి తేలుతుంది కదా, వంపితే రవ్వ కూడా పడిపోతుంది. కాసేపు పక్కన పెట్టేస్తే రవ్వ మొత్తం కిందికి వెళ్ళిపోయి వాటర్ పైకి వస్తాయి కదా, ఆ తర్వాత అయితే వంపేసుకుంటా. ఒకసారి అయితే నాకు 9కి స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. అప్పుడు ప్రెగ్నెన్సీ లేకుండే. అయితే తగ్గిపోతుందిలే అని అటు ఇటు తిరుగుతూ చూస్తూ చాలా సేపు ఉన్నా. అప్పుడు బాగా వర్షం పడుతుంది. ఇంకా 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది. స్టమక్ పెయిన్ మాత్రం తగ్గలేదు. అప్పటి వరకు అయితే మా ఆయన వాడుకొనే ఉన్నాడు. ఇంకా ఆయన నేను డిస్టర్బ్ చేయలేదు. 12 తర్వాత ఇంకా పెయిన్ తట్టుకోలేక మా ఆయన అయితే లేపిన. చాలా స్టమక్ పెయిన్ ఉండే. ఇంకా పిల్లల్ని పక్కింట్లో మా అత్తమ్మ దగ్గర వదిలిపెట్టి హాస్పిటల్ కైనా వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఫుల్ గా వర్షం పడుతుంది. ఊర్లో అయితే హాస్పిటల్ ఉంటది కదా, ఆ డాక్టర్ కి అయితే కాల్ చేసి ఇట్లా స్టమక్ పెయిన్ అన్నమాట, టాబ్లెట్ ఇస్తారా అని అడిగితే 12కి కూడా ఇస్తా అన్నారు. ఇంకా ఇంటికి వెళ్ళి ఆ టైంకి తీసుకొచ్చింది అనమాట టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం తగ్గింది, పడుకున్నాను. కానీ అప్పటికి కూడా నా మైండ్ లో అయితే ఒక్కటే ఆలోచన, ఇంత స్టమక్ పెయిన్ వస్తుంది అసలు నేను ఇప్పుడు పడుకుంటాను కానీ మార్నింగ్ అసలు లేస్తానా లేవనా, నిద్రలో అట్లనే పైకి పోతానేమో అన్నంతగా భయం వేసింది. అసలు అంత స్టమక్ పెయిన్ వచ్చింది. మళ్ళీ రోజు అయితే నాకు పెయిన్ తగ్గినా సరే ఎందుకైనా మంచిది కదా అని హాస్పిటల్కి అయితే వెళ్ళినాము. స్కాన్ చేసిరు వాళ్ళు. అయితే చిన్న చిన్నగా కిడ్నీ స్టోన్స్ ఉండేనంట, అందుకోసమని పెయిన్ వచ్చిందంట. ఇప్పుడు లేవులేండి, తగ్గిపోయింది. టాబ్లెట్స్ కూడా ఏమి ఇవ్వలేదు, బాగా వాటర్ తాగితే తగ్గిపోతుంది అని చెప్పిర్రు. 1 side మాత్రమే చిన్నగా ఉన్నవి, వాటర్ బాగా తాగితే తగ్గిపోతాయి, ఎటువంటి టాబ్లెట్స్ అవసరం లేదని చెప్పిర్రు. ఇంకా ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏం లేదు. ఆ రోజైతే నేను చాలా భయపడ్డా, అసలు నాకేమన్నా అవుతుందేమో, పిల్లలు ఎట్లా ఏంది, ఎన్నో ఆలోచనలు మైండ్ లో. ఒక్కో రోజు ఒక్కోలాగా గడిచిపోతుంది మనకు. ఒక రోజు హ్యాపీగా ఉంటే ఒక రోజు బాధగా ఉంటాం, ఒక రోజేమో అంతు పట్టలేనంత టెన్షన్ గా ఉంటాం. ఇంతకీ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా. అంగన్వాడి పాలుంటే స్వీట్ అయితే చేసుకుంటున్నాను, కలాకాన్ లెక్క. నాకు కలాకాన్ స్వీట్ అంటే చాలా ఇష్టం. అసలు షాప్ లో అడిగితే 10 రూపీస్కి ఒక్కటి ఇస్తారబ్బా. ఒక 2 పాల ప్యాకెట్స్ అయితే తీసుకొని మరిగించుకున్నా. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టి బాగా మరిగిన తర్వాత కొంచెం పొంగు వస్తుంటది కదా, ఆ టైంలో అయితే ఇంకా చిన్నగా పెట్టేసిన. గిన్నె నిండా ఉన్న పాలు కొంచెం సగం వరకు వచ్చే అంతగా మసిలిన తర్వాత నిమ్మకాయ అయితే పిండుకున్నాను. నిమ్మకాయ పెద్ద సైజు ఉంటే గనక హాఫ్ వేస్తే సరిపోతుంది. కాకపోతే నాతో చిన్న చిన్న నిమ్మకాయలు ఉండే, అందుకే 2 వేసిన. నిమ్మకాయ వేసిన తర్వాత ఇంకా పాలు విరగటం అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఇట్లా బాగా దగ్గర అయ్యేంత వరకు కూడా మసిలిస్తూనే ఉండాలి. ఇక్కడైతే ఒకటి వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, తీసినా లేకపోతే డిలీట్ అయిందా తెలియదు.
ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నాను నేను ఇందులోనే. ఈ టైంలో షుగర్ వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. అడుగు పడుతుంది. గిన్నెకి అంటుకోకుండా మనం కలుపుతుంటే మనకు స్పూన్తో వచ్చేయాలి. అలా అయితే బాగా దగ్గరికి అవ్వాలి. మనకు పీసెస్ లాగా కట్ చేసుకోవాలంటే కనుక స్క్వేర్ బాక్స్ లాగా ఉంటుంది కదా, అందులో అయితే వేసి కట్ చేసుకోవచ్చు. నేను స్వీట్ లాగా తింటా అంతే. ఇంకా మళ్ళీ దాన్ని కిందేసి దాన్ని పీసెస్ లాగా కట్ చేసి అవన్నీ ఏం చేసుకోను. టిఫిన్ బాక్స్ లోపల అయితే మొత్తం నెయ్యి అయితే రాసేసుకున్నాను. బాక్స్ కి ఎక్కువగా అంటుకోకుండా ఉంటది అనమాట. కొంచెం హీట్ తగ్గిన తర్వాత చల్లారిన తర్వాత అయితే కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా. ఇందులో యాలకుల పొడి వేస్తే కూడా బాగుంటది. కాకపోతే నాకు అది వేస్తే నచ్చదనమాట, అందుకోసం వేయలేదు. నార్మల్ గా షాప్ లో కొంటే ఎట్లుంటదో ఇది కూడా అంతే మంచిగా అనిపిస్తది తింటే. మా చిన్నోడికి అసలు పంచ అంటే చాలా ఇష్టము. మా వాడు పెద్దోడు అడిగినా సరే ఇయ్యట్లేదు అనమాట. వాడికి ఎందుకంత పిచ్చో మరి. ఇక ఉదయం అయితే ఇడ్లీ చేయాలి కదా, అందుకోసం చట్నీ కోసం ముందుగానే పల్లీలు అయితే ఒలిచి పెట్టుకుంటున్నా. మార్నింగే ఒలవాలంటే మళ్ళీ లేట్ అవుతుంది. స్వీట్ చేసేటప్పుడు అయితే మా ఆయన సిలిండర్ అయిపోతుంది ఈ రోజు ఒక్కటే లొల్లి. అంటే ఆ స్వీట్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. పాలు మొత్తం మరగాలి కదా, ఎంతసేపటికి అది అవ్వకపోయేసరికి ఇంకా వారంలో సిలిండర్ అయిపోతుందిలే అన్నట్టు చుట్టూ తిరుగుతున్నాడు ఇక చెప్పుకుంటా. ఇడ్లీ కోసం అయితే మినపప్పు నానబెట్టిన కదా, మినపప్పునైతే మిక్సీ పట్టేసుకున్నా. ఇక ఇడ్లీ రవ్వ తీసి మినపప్పులో వేసుకొని కలిపి పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది. నాకు ఇడ్లీ చేయాలంటే మస్తు భయం అవుతుంది. నాకే కాదు ప్రతి ఒక్కరికి అంతే. ఎందుకంటే గిన్నెలు చాలా పడతాయి తోమటానికి. నేను ఇడ్లీ ఎక్కువ చేయను కానీ దోశనే ఎక్కువ చేస్తుంటా. ఇంతకు ముందు చేసిన స్వీట్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసిన కదా, అది దగ్గరకు అయితే అవుతుంది. అంటే కొంచెం నీరుగా ఉంటది కదా, ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి గట్టి పడుతుంది అనమాట. ఇక రవ్వ అయితే వేసి మొత్తం అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నా. అంతలోపు మన స్వీట్ అయితే దగ్గరగా అయ్యింది. నార్మల్ గా పాలతో చేస్తే వైట్ కలర్ లో వస్తుంది అనుకుంటా, ఇది మనకు వేరే కలర్ లో కనిపిస్తుంది ఎందుకో మరి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు. నాకు మా చిన్నోడికి చాలా ఇష్టం, మా పెద్దోనికి మా ఆయనకి నచ్చదు. నిజంగా కలాకండ్ స్వీట్ టేస్ట్ ఎట్లుంటదో ఇది కూడా అట్లనే ఉంది. అంటే ఇది అదే కదా, కాకపోతే షాప్ లో బర్రె పాలతో చేస్తారు, మనము అంగన్వాడి పాలతో చేస్తాం. ఇంకా ఇదన్నమాట ఈ రోజటి వీడియో కొంచెం లేట్ అవుతుంది కదా, ఏం అనుకోకండి అబ్బా. అలాగే నన్ను మర్చిపోకండి కూడా. ఇప్పుడు ఎలా ఉంటదో మీకు కూడా తెలుసు, మీరు అర్థం చేసుకుంటారులేండి. వీడియోకి లైక్ ఇవ్వటం మర్చిపోకండి. మరో వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.